పట్టణంలోకి వెళ్దామండి. మన యొక్క బైబిల్ పట్టణంలోకి వెళ్ళే ముందుగా మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తలకంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదాం. అశ్రేష్టంబౌ గ్రంథంబులో ఎచోట చూచినాం ఆదరణయున్నది, సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథంబులో ఎచోట చూచినాం ఆదరణయున్నది, సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మనం ఎంతగా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో లేక వింటూ ఉంటామో, ఆ వాక్యం వలన అంతగా మన పరిస్థితులన్నిటిలో, అంటే అది కష్టములే కానీ, బాధలే కానీ, శ్రమలే కానీ, ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతగానో ఆదరించేదిగా, ధైర్యపరిచేదిగా ఉంటుందండి. అందుకని ఈ లోకంలో మనుషుని యొక్క మాట కంటే దేవుని యొక్క మాటే మనల్ని ఎంతగానో ధైర్యపరిచేదిగా, ఆదరించేదిగా ఉంటుంది. కాబట్టి అందుకని మనం లోకంలో ఉన్న మనుషుల యొక్క మాటల కంటే దేవుని మాటలు వినడమే చాలా గొప్ప, మంచిది. అందుకని యేసుప్రభువారు అంటారు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, ఒక రోజున యేసుప్రభువారి దగ్గరికి వచ్చి కొంతమంది, ఒక ఆమె ఇలాగని చెప్పిందనమాట, అయ్యా, ఏ తల్లి నిన్ను కన్నదో కానీ ఆమె యొక్క గర్భం ఎంతో ఆశీర్వదించబడి ఉంటుంది, అందుకని అలా ఆ తల్లి యొక్క గర్భంలో నుంచి నువ్వు జన్మించావు అని ఆ స్త్రీ యేసుప్రభువారిని అలాగన్నప్పుడు ఆమెన్నాడు, ఆ యేసుప్రభువారు చెప్పారు, అమ్మా, నన్ను కనిన గర్భము కంటే నా వాక్యమును విని దాన్ని గైకొనేవారు అంతకంటే ఆశీర్వదించబడిన వారు అంటారు ఆయన. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. లూకా సువార్త యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలండి. 27-28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొనువారు మరుధన్యులని చెప్పాను. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నన్ను మోసిన గర్భము, నేను కుడిచిన స్తన్యముల కంటే నా మాటలు విని వాటి గైకొనేవారు అంతకంటే ధన్యులు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు నేను అటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందాలి అంటే తప్పక దేవుని మాటలను వినడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు వినేవారే వారి యొక్క జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనను పొందగలరు. కాబట్టి రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనం కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి దేవుడు మనకు మరలా
జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఇప్పటికే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, దైవ కృప అందరి ఎడల అధికముగా ఉండెను. ఎందుకంటే మానవుడు ఆ కృపే గాని లేకపోయి ఉంటే మానవుడు ఈ లోకంలో బ్రతకలేడండి. అందుకని చాలాసార్లు దేవుడు ఎంత మానవుడికి తన కృపను ఆయన అనుగ్రహించాడు అంటే, కొన్నిసార్లు మనం ఏదైనా మరి మరి దెబ్బలు కానీ, లేక మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, గాయములు కానీ తగిలినప్పుడు మనం భరించలేనంత పరిస్థితిలోకి వెళ్ళాము అంటే మనిషి స్పృహ లేకుండా పడిపోతాడు. ఇంకా తనకి ఏం జరిగిందో కూడా తెలియదన్నమాట. సరే, ఆ మనిషికి మళ్ళీ ఎప్పుడు స్పృహ వస్తుంది అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత, డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత, లేక కొంత సమయం మరలా ఆ మనిషి యొక్క ప్రాణం తెప్పరిల్లిన తర్వాత ఆ బాధ నుంచి కొంచెం బయటికి రాగానే మనిషి బయటకు వస్తాడు. ఏం జరిగింది నాకు, ఏంటి నా దగ్గర ఎలాగున్నారు, లేకపోతే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటారు. నీకు ఇలా జరిగింది, అలాగా నాకే తెలియదు అంటారు. సరే, అంటే దేవుడు మానవుడికి తన కృపను ఎంత అనుగ్రహించాడు అంటే, తను తట్టుకోలేని పరిస్థితి ఏదైనా తనకు వచ్చింది అంటే ఆ మనిషి తనకు తానుగానే స్పృహ లేకున్నట్లుగా అయిపోయేవాడుగా అయిపోతాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. మానవుడికి దేవుడు ఎంత కృప అపరిమితంగా దయచేస్తున్నాడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో మరలా మనం దేవుని యొక్క కృపను మనం ఎవరైతే పొందుతారో, కృప పొందిన వారికి దేవుడు తప్పక అన్ని విధాలుగా దేవుడు వారిని బలపరిచేవాడు ఉంటాడు. మీకు జ్ఞాపకం చేశాను, కృప అనగా ఆయనే యేసుప్రభువారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. అందులో కృప కలిగిన వాడు, లేక కృపా సమృద్ధి కలిగిన వాడు, ఇలాగా యేసుప్రభువారి యొక్క పేర్లలో ఇదొక పేరు అన్నమాట. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ దినాలలో దేవుని యొక్క ప్రజలు యేసుప్రభువారిని అంగీకరించిన వారందరికీ కూడా దైవ కృప అంత అధికముగా వారికి ఉండేది. దైవ కృప వారికి అంత అధికముగా ఉండడం వల్ల వారు దేవుని యొక్క వాక్యమును కానీ, దేవుని యొక్క సువార్తను కానీ, యేసుప్రభువారి గురించి బహుధైర్యముగా వారు ప్రకటించేవారు. వారు అనేక సార్లు ఎన్ని సమస్యలు వారికి ఎదురైనా ఆ వారి ఎడల ఆ దినాలలో దేవుని కృప అంత అపరిమితంగా ఉంది. కాబట్టి వారు దేవుని యొక్క రాజ్య సువార్తను అనేక దేశాలకి, ప్రపంచ దేశాలకు వారు అందించగలిగారు. ఈ యొక్క రాత్రి యేసుప్రభువారు నీకు నాకు కూడా ఆ కృపను మనకు అనుగ్రహించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఇప్పటికే 4-5 వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని కృప మానవుడి ఎడల, అంటే రక్షించబడిన వారి ఎడల ఆయన కృప ఎలాగుంది, రక్షణ లేనివారు ఆయన కృపను ఎలాగ దుర్వినియోగం చేస్తున్నారు, రక్షణ పొందినవారు ఆయన కృపను ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎవరైతే యేసుప్రభు యొక్క కృపను సద్వినియోగం చేసుకోగలుగుతారో, ఆయన కృపను సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ కృప వారికి ఎంతగానో సహాయం చేసేదిగా ఉండగలుగుతుంది. అందుకనే గత రాత్రి మీకు గత వారం మనకు జ్ఞాపకం చేశాను, దైవ కృప అనేది, అంటే యేసుప్రభువారి యొక్క కృప ఎవరైతే పొందుతారో, కృప పొందిన వారందరికీ కూడా ఈ యొక్క ఎన్నో రకాలుగా దేవుని కృప వారికి సహాయం చేయగలుగుతుందని జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా దేవుని కృప పొందిన వారు ఎలాగ దేవుని కృప వారికి సహాయం చేయగలుగుతుంది అంటే అంటున్నాడు, మొట్టమొదటిగా ఆ కృప వారిని రక్షించగలుగుతుంది. అందుకే కదా మనం చూసాం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవాతి దేవుడిని యేసుప్రభువారే నిన్ను నన్ను కూడా ఆయన కృపచేత మాత్రమే రక్షించాడు. అంటే రక్షణ దేనికి కలిగింది అంటే, మనల్ని యేసుప్రభువారు పాపము నుండి, రెండవదిగా ఈ లోకంలో ఉన్న మనుషుల నుండి, మూడవదిగా సాతాను యొక్క చేతుల నుండి దేవుడు మనకి రక్షణ కలిగించాడండి. అందుకనే ఈ 3 విషయాల్లో కూడా మనల్ని ఏమీ చేయలేదు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో, రక్షించబడిన తర్వాత ఈ లోకములో సాతానుడు నీ దగ్గరికి ఏమీ రాలేడు, వాడు నిన్నేమీ చేయలేడు. రెండవదిగా ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా నిన్నేమీ చేయలేరు. ఒకవేళ భయపెట్టవచ్చు, వారు ఎన్నో రకాలుగా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ దేవుని యొక్క అనుమతి లేకుండా ఏ మానవుడు కూడా నిన్ను తాకలేడు. మూడవదిగా పాపము కూడా నిన్నేమీ చేయలేదు.
ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి ఈ లోకంలో ఏ శిక్షా విధి కూడా లేదన్నమాట. నువ్వు ఎలాగున్నా దీవించబడతావు. అంటే యేసు ప్రభువుని నువ్వు కలిగి ఉంటే ఈ లోక సంబంధమైన పద్ధతులు ఏమీ నువ్వు చేయకపోయినా, మనుషుల యొక్క సమస్య పద్ధతులంటే నువ్వు విసర్జించినా ఏది నీ కీడు చేయదు. ఎందుకు అంటే దేవుడు నీతో ఉండగా ఈ లోకములో నీకు హాని చేసేవారంటూ ఎవరు ఉండరన్నమాట. ఏది కూడా నిన్ను హాని చేయలేదు. కాబట్టి అందుకనే యేసు ప్రభువు మొట్టమొదటిగా మనల్ని ఈ లోకము నుండి వేరు చేశాడు. ఆయన రక్షణ కలిగించాడు. ఒకటి. రెండోదిగా చెప్పాను మీకు, రక్షణ పొందిన తర్వాత ప్రతి వారిని కూడా ఆ కృప వారి ప్రాణ బాధల నుండి అది విడిపించగలుగుతుంది. ప్రభువా, నీవు నా ప్రాణ బాధలను దృష్టించి ఉన్నావు, నీ కృప చేతనే నా ప్రాణ బాధలు దృష్టించావు అంటున్నాడు ఆయన. సరే, కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క కృప మానవుని ఎడల ఇంకా ఏ రీతిగా ఉంటుంది? సరే, మీకు ఇంకో మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 89వ కీర్తన గ్రంథము 89వ అధ్యాయంలో దావీదు మహారాజు అతని గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఆయన అంటున్నాడు, ఏమని చెప్పారు అంటే, దేవుని యొక్క కృప అతనికి తోడుగా ఉందంట. 89వ కీర్తన 24వ వచనమండి. 24వ వచనం, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును, నా నామమును బట్టి అతని కొమ్మును హెచ్చింపబడును. ఆయన అంటున్నాడు, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును. ఈ రాత్రి దేవుని కృప మనుషునికి తోడుగా ఉండేదన్నమాట. దేవుని కృప ఎలా తోడుగా ఉంటుంది అంటే, దేవుడే తోడుగా ఉంటాడు. ఆయన ఎవరైతే యేసు ప్రభువు అనేక రక్తం చేత కడగబడ్డారో, దేవుని బిడ్డలుగా చేయబడ్డారో, యేసు ప్రభువుని అంగీకరించిన వారందరికీ కూడా ఆ కృప కలిగిన దేవుడు వారికి తోడుగా ఉండేవాడు. తోడంటే ఇదేంటండి మీ అందరికీ తోడంటే నా మాకు అలా చూస్తున్నారు. తోడంటే ఏంటి? తోడేనంట. నీతో ఒక మనిషి తోడుండడం వల్ల నీకే సమస్య వచ్చినా ఆ మనిషి పంచుకుంటాడు. అందుకే కదా ఒక స్త్రీకి ఒక పురుషుడు కావాలని, ఒక పురుషుడికి ఒక స్త్రీ ఉండాలని, భార్యాభర్తలు అనే బంధం దేనికి బంధం? ఏంటి బంధం? ఏంటి? ఒకరి కష్ట దుఃఖంలో ఒకరు వాళ్ళకు తోడుగా ఉంటారన్నమాట. భార్యకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, భర్త తన దగ్గరే ఉండడానికి చూస్తాడు. ఎందుకంటే ఆమె నా భార్య, నేను ఆమెను చూసుకోవాలి. అలాగే భర్తకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, భార్య తన దగ్గరే ఉండి తనకు అన్నీ చూసుకుంటుంది. కారణం ఆ తోడు లేదనుకో, అదెంతో సమస్య. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, ప్రతి వ్యక్తికి కూడా ఈ లోకములకు తోడంటూ ఉండాలట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆమోసు గ్రంథము. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, చూపిస్తాను. ఇక్కడ ఎలాగంటాడంటే, అంటే ప్రసంగిలో కూడా ఉంది, కానీ ఇక్కడ కూడా ఆయన అంటాడు. ఒక మాట చూపిస్తాను మీకు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనమండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సరే, భార్యాభర్తలు అనే వారి జీవితంలో కానీ, ఇద్దరు మనుషుల మధ్య కానీ, వారి ఇరువురు మధ్య సమ్మతించబడాలన్నమాట. అనుమతి లేకుండా, ఒకరిష్టం ఒకరికి లేకుండా వారు జీవించడం అనేది కష్టం. ఈరోజు కోర్టులో కూడా చెప్తుంది, భర్త అయినా భార్య అయినా వివాహం చేసుకున్నప్పటికీ వారి ఇంట్లో ఒకరిగా ఉంటున్నప్పుడు కూడా భార్య భర్తని కష్టపెట్టకూడదు, భర్త భార్యని కష్టపెట్టకూడదు. ఒకరి ఇష్టాన్ని ఒకరు పాడు చేసే అధికారం ఎవరికి లేదు. ఎవరిష్టం వాళ్ళది. సరే, ఇప్పుడు చూద్దాం. ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. ప్రసంగిలో కూడా సొలొమోను మహారాజు ఆయన ఏం చెప్పాడు అంటే, ఎంతో ఖచ్చితంగా ఇక్కడ కూడా వీళ్ళిద్దరికి ఇదే విషయాన్ని చెప్పాడు. ఇద్దరు కలిసి ఉంటేనే కానీ ఈ లోకంలో జీవించడం అనేది కష్టము అంటున్నాడు ఆయన. 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము
9-10 వచనాలండి. 9-10 వచనాలు. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. సరే, తోడు అనేది అవసరమండి. ఇంకొక జత ఉండాలన్నమాట. ఎందుకంటే తోడు అవసరం అంటే, ఇలా తోడు లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒంటరిగానే మిగిలిపోతావు, నీకెవరు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా దేవుని యొక్క తోడు మనకు చాలా అవసరం. ఈ లోకంలో చాలాసార్లు మనం అనుకుంటాం మనుషులు తోడు ఉండాలి, అలాగే దేవుడు తోడు కూడా ఉండాలి అంటారు. మనుషులు తోడు ఉండడం ఉండాలి, ఎంతవరకు తెలుసా? ఈ లోకములో నీకు ఎంతవరకు అనేది అంతవరకు మాత్రమే నీకు అవసరం. కానీ దేవుని విషయాల్లో మాత్రం వారెంత మాత్రం కూడా నిన్ను బాధించడానికి నీకు అధికారం లేదు, ఎవరికైనా సరే అధికారం లేదు. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు నాకు ఆ దేవుడే మనకు తోడుగా ఉండేవాడు. యేసు ప్రభువుని ఎవరైతే నిజంగా మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ కృప వారికి తోడై ఉంటుందన్నమాట. ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఎలాగూ తోడుగా ఉంటాడు అంటే, చాలా విషయాలు నీకు ఏదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీకు తోడుగా ఉండేవాడు, నీ ప్రక్కన నిలిచేవాడు, నీకు సహాయం చేసేవాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క తోడు అనేది మనకు చాలా అవసరం. మనుషుల తోడు కంటే దేవుడు తోడు మనకి చాలా అవసరం అండి. కాబట్టి దేవుని తోడు కావాలి అంటే ఎవరైతే రక్షించబడి ఉంటారో, రక్షించబడిన వారికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడే కానీ రక్షణ పొందలేని వారికి దేవుడు తోడుగా ఉండడు. ఇవన్నీ చెప్పు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే రక్షించబడిన వారికి. అందుకనే దావీదు మహారాజు గురించి ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు. దావీదు పోయిన ఎల్ల చోట్లను తన దేవుడిని యెహోవా అతన్ని కాపాడుచుండెను, దేవుడు అతనికి తోడై ఉండెను, దేవుడు అతన్ని కాపాడాడు, తోడై ఉన్నాడు. అందుకనే దావీదు ఆయన ఎంతగానో ఆయన సంరక్షించబడ్డాడు. అయితే అంతకంటే ముందు అతను సౌలు ఉన్నాడు, సౌలుకి దేవుడు తోడై ఉండలేదు. దేవుడు అతన్ని విడిచిపెట్టడం వల్ల అతడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా దేవుడు అతనికి ప్రత్యక్షం కాలేదు. యుద్ధానికి వెళ్ళినా యుద్ధంలో కూడా సౌలుకి దేవుడు సహాయం చేయలేదు. అందుకనే సౌలు చనిపోయాడు, తన 3 కొడుకులు కూడా చనిపోయారన్నమాట. కారణం ఏంటంటే దేవుడు ఆ మనుషునికి తోడుగా లేకపోవడం వల్ల. దేవుడు ఎవరికై తోడుగా ఉంటాడు అంటే ఆయన కృప పొందినవారు, అంటే రక్షించబడిన వారు. ఎవరైతే యేసు ప్రభువుని కలిగి ఉండగలుగుతారో, కలిగి ఉండిన వారందరికీ ఆ దేవుని యొక్క కృప ఆయన వాళ్ళకు తోడుగా ఉంటాడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క తోడు మనకెంత అవసరం, దేనికి అవసరం? ఈ దినాల్లో చాలాసార్లు మనుషులు ఇదే కదా అనుకుంటున్నారు. ఒకవేళ భార్యకి భర్త ఉంటే, భర్తకు భార్య ఉంటే, లేకపోతే భార్య భర్తలిద్దరికీ పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంత ధైర్యం తెలుసా? నాకేంటండి, నా పిల్లలు ఉన్నారు, నాకు ఏ కష్టం వచ్చినా నన్ను చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు, నాకు నా భర్త ఉన్నాడు, లేకపోతే నా భార్య ఉంది, లేకపోతే నా కుటుంబం ఉంది, నాకు ఏదైనా రాగానే నాకు చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా నాకేం కావాలి అనుకుంటాం. నిజమే, ఈ లోకములో ఇలాంటి మనుషుల యొక్క తోడు ఉండడం అనేది తప్పేమి కాదు, ఉండొచ్చు. కానీ ఈ తోడే నీకు ముఖ్యం కాదు. ఈ తోడు ఎప్పుడు దాకా ఉంటారు, వీళ్ళు ఎంతవరకు నీతో ఉంటారు, వీళ్ళు ఎన్ని పరిస్థితుల్లో నీకు సహాయం చేయగలరు అంటే కొన్ని సమయాల్లో మాత్రమే. అర్థమైందా? ఎవ్వరూ నీకు తోడుగా ఉండలేరు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. కొన్నిసార్లు మీరు చూడండి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు నేను పేపర్లో చూశానన్నమాట. ఒక మంత్రి గారు బాత్రూంలోకి వెళ్ళారు, స్నానం చేస్తూ బాత్రూంలోనే జారిపోయి పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు, కానీ డాక్టర్లు అన్నారు చచ్చిపోయారని చెప్పారు. భార్య ఉంది, అందరూ ఉన్నారు, కానీ తన ఇంట్లోనే, తన గదిలోనే, తన బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్తే అలా పడిపోతే అతన్ని రక్షించడానికి ఎవరు తోడలేరు. ఎప్పుడు చూశారు, ఇదేంటి ఇంతసేపు అయింది, లోనికి వెళ్ళాడు, ఆయన ఇంకా బయటికి రాలేదు అని
తలుపు కొట్టినా సరే తలుపు శబ్దం తీయలేదు కాబట్టి వారు బద్దలగొట్టు లోనికి వెళ్ళినప్పుడు అప్పటికే మనిషి క్రోమోలోకి వెళ్ళిపోయి చనిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? మనుషుల యొక్క తోడు ఎంతవరకు అంటే కొంచెం వరకే, నీతో ఉన్నంత వరకే. నువ్వు కొన్నిసార్లు నీ ఒంటరిగా ఉండేటప్పుడు నీ చోట్లోకి వాళ్ళు రాలేరు. అందుకనే నువ్వు ఒంటరిగా ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉండగలడు. అందుకని దావీదు మహారాజు అంటాడు, నేను ఒంటరిగా ఉన్నను సురక్షితముగా ఉండగలుగుతాను. ఎందుకో తెలుసా? నా దేవుడే నన్ను కాపాడుతాడు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము, కీర్తన 4వ అధ్యాయంలో దావీదు మహారాజు యొక్క జీవితంలో ఆయన అంటాడు, నేను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నేను సురక్షితముగా ఉండగలుగుతాను అంటాడు. 8వ వచనం వండి, 8వ వచనం, 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. చూసారా? నేను ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో కూడా నీవు నన్ను సురక్షితముగా నివసింపజేయగలుగుతావు. ఎందుకు అంటే నేను ఒంటరిగా ఉన్నాను అంటే ఎక్కడైనా నాతో నువ్వు ఉంటావు. అందుకని అంటున్నాడు, నా తోడు నీకు ఎందుకు అవసరమో తెలుసా? మనుషులైతే కొన్ని పరిస్థితుల్లోనే కొంత సమయంలోనే నీతో ఉంటారేమో కానీ దేవుణ్ణైతే, నేనైతే అన్ని పరిస్థితుల్లో కూడా నీకు తోడుగా ఉంటాను, అన్ని సమయాల్లో నీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే నేను నీ దేవుడిని కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ గదిలో ఉంటే నీతో ఉంటాను, నువ్వు బయటికి వెళ్తే నేను నీ తోడుగా ఉంటాను, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఒంటరిగా ఉన్న ప్రతి పరిస్థితుల్లో నేను నిన్ను కాపాడుతాను. ఒకవేళ ఒంటరిగా నువ్వు లేకపోయినా కొన్ని వందల మధ్య నువ్వు ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను కాపాడాలా. నేను నిన్ను కాపాడలేదనుకోండి, నిన్ను చంపడానికి లేక నువ్వు నీ ప్రాణం పోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా కృప అతనికి తోడై ఉండెను. దావీది కంట ఆయన కృప, దావీదికి తోడుగా ఉండడం వల్ల దావీదిని దేవుడు కాపాడుతూ వచ్చాడట. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని యెహోవా అతనికి తోడై ఉన్నాడనమాట. ఆయన అరణ్యములో ఉంటే దేవుడున్నాడు, ఆయన మరి పట్టణంలోకి వెళ్తే దేవుడున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా. అందుకనే దేవుడు అంటాడు, మీకు ఓ మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3వ వచనం అండి. 28:3. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. చూడండి, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు పట్టణంలో ఉన్నా దీవించబడతావు, నువ్వు పొలంలో ఉన్నా దీవించబడతావు. ఎందుకు దేవుడు ఆ మాట చెప్తున్నాడు అంటే, నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. నన్ను నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. నన్ను నువ్వు కలిగి ఉండాలి. మొదట నువ్వు నన్ను కలిగి ఉండాలి. నన్ను కలిగి లేకపోతే నువ్వు దీవించబడలేవు. నేను ఎందుకు నీకు అవసరం అంటే, నేను నీకు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో నేను నిన్ను ఆశీర్వదించగలుగుతాను. అందుకని అంటాడు, యెహోవా ఆ మనుషునికి తోడై ఉండెను గనుక, లేక అతడు గొప్పవాడాయిను అంటాడు. ఒక మనిషి గొప్పవాడు అవ్వాలి అంటే, ఈ లోకంలో దీవించబడాలి అంటే దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉండాలా. ఆ వ్యక్తికి దేవుడు తోడుగా లేడనుకోండి, ఆ వ్యక్తి ఈ లోకంలో అభివృద్ధి చెందలేడు, విస్తరించలేడు. మరి ఈ లోకంలో మరి అతడు గొప్ప స్థానంలోకి వెళ్ళలేడు. అందుకనే దేవుని యొక్క తోడు అనేది మనకు చాలా అవసరమైంది. రక్షించబడిన వారి ఎడల దేవుడు వారికి ఎంతగో తోడుగా ఉండే దేవుడు. వారు ఎక్కడుంటే దేవుడు అక్కడ తోడై ఉంటాడు. అందుకనే మనందరికీ తెలుసు, శద్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నిగుండంలో పాడేసినప్పుడు దేవుడు తన దూతను పెంచి వారిని కాపాడాడు. అంటే దేవుడు అగ్నిగుండంలో కూడా వారికి తోడుగా ఉన్నాడు. దానియేలు సింహము గృహలో వేసినప్పుడు సింహంలో అతనికి ఏ హానియూ చేయకున్నట్లుగా దేవుడు అతన్ని అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు.
యోనాను సముద్రంలో పాడివేసినప్పుడు దేవుడు మహామత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఆ చేప అతన్ని మింగేలాగా చేసి చేప కడుపులో కూడా దేవుడు యోనానికి తోడై ఉన్నాడు. ఆ మహామత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని ఆ మహామత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతను వెళ్ళి నినివే ఒడ్డున మరలా కక్కింది ఆ చేప. అంటే అతనికి దేవుడు తోడు లేకపోతే దేవుడు ఎలా చేయగలడు అతనికి? నువ్వు ఎక్కడున్నా, అందుకని దావీదు అంటాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళగలను నువ్వు లేకుండా? నువ్వు లేని స్థలం అంటూ ఎక్కడైనా ఉందా అని అంటాడు. చూడండి 139వ కీర్తన దావీదు అంటాడు, ఎక్కడికి వెళ్ళగలను? నువ్వు లేని స్థలం అంటూ ఎక్కడ లేదు. అందుకనే నువ్వు ఎక్కడైనా ఉన్నావు అంటున్నాడు ఆయన. 139వ కీర్తన గ్రంథము 139వ కీర్తన 8-9 వచనాలండి. 8-9 వచ్చిన 7వ వచనం చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు దిగాంతంలో నివసించినను అక్కడనూ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అని అంటున్నాడు. ఎక్కడికి వెళితే నువ్వు లేకుంటున్నావు? నువ్వు భూమి అంతటా ఉన్నవాడివి. ఇక్కడే కాదు, ఆకాశం మీద ఉన్నావు. పోనీ ఆకాశం మీదే కాదు, పాతాళములో కూడా, అగాధములో కూడా, భూమి యొక్క క్రింద భాగంలో కూడా నువ్వు ఉన్నావు. నువ్వు లేని స్థలం ఎక్కడ? నిన్ను కాదు అని ఎక్కడికి వెళ్ళగలను నేను? కాబట్టి దేవుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇంకొక మాట చెప్పనా? మన దేవుడు ఎవరో తెలుసా? బ్రతుకున్న వారికి తోడుగా ఉంటాడట, చనిపోయిన వారికి కూడా తోడుగా ఉంటాడట. చూడండి, అందుకన్నాడు, నేను సజీవులకును మృతులకు కూడా నేను దేవుణ్ణి నేను. మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మను భద్రం చేసేవాడిని నేను, మీ ఆత్మను కాపాడగలిగిన వాడిని నేను. మీరు భూమి మీద బ్రతుకు ఉంటే మీ శరీరాన్ని కాపాడగలిగిన వాడిని నేను, మీకు తోడై ఉంటాను. సరే, కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు తోడు లేకపోతే ఈ లోకములో మనకు చాలా సమస్యలండి. అందుకనే ఎవరైనా శ్రమ పడుతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఉంటున్నాం, దేవుడు వాళ్ళకు తోడుగా లేడమ్మా, లేక దేవుడు వారితో లేడు, చూడు వారు ఎలాంటి కష్టాన్ని పడుతున్నారు, దేవుడు వారికి విడిపించలేడా, దేవుడు వారికి సహాయం చేస్తే బాగున్ను అనుకుంటాం. నిజమేనండి, దేవుడు తోడు లేకపోతే మనకి ఎన్నో సమస్యలు అన్నమాట, ఎన్నో సమస్యలు. ఎందుకంటే దేవుడు తోడుగా లేకపోతే అది ఎంత కష్టమంటే, ఎంత బాధ అంటే, వారి జీవితంలో ఎన్నో సమస్యలు వారి బ్రతుకులో వస్తాయన్నమాట. వారి బ్రతుకులో వస్తాయి. అక్కర్లేదు, ఫ్యాను చల్లగానే ఉంది. కాబట్టి ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారికి ఉంటున్న నీవు నేను కూడా ఆ దైవ కృప మనకు తోడుగా ఉంటుందన్నమాట. అందుకని అంటున్నాడు, దావీదుకు దేవుడు తోడై ఉండడం వల్ల దావీదుని దేవుడు ఎంత కాపాడాడో, ఎన్ని పరిస్థితులు అతనికి ప్రతికూలంగా వచ్చాయో మనందరికీ తెలుసు. సొంత కొడుకులే దావీదుని చంపాలనుకున్నారు, కానీ దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చాడు. తన శత్రువులు, తన ఎక్కడికి వెళ్ళినా శత్రువులే, తనతో ఉన్న వాళ్ళందరూ కూడా తను ఎన్నిసార్లు అతను చంపాలనుకున్నారు, కానీ ఆ మనుషునికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆ మనిషికి తోడుగా ఉన్నాడు కాబట్టే అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడో మీ అందరికీ తెలుసు కదా. దావీదు దేవుడి యొక్క మందిరాన్ని కడతాను అంటే దేవుడు అన్నాడు, నువ్వు నా మందిరాన్ని కట్టకూడదు అన్నాడు. ఏమంటే అంట, ఎంతోమంది నిరపరాధుల యొక్క రక్తాన్ని, లేక అనేక మంది మనుషుల యొక్క రక్తాన్ని చిందించావు. నువ్వేం చేసేదా? రక్తాన్ని ఏరులాగా పారించావు. నువ్వు ఎంతోమందిని చంపావు. కాబట్టి నీ చేతులతో నేను మందిరం కట్టించుకోను. నేను నీ కుమారుడిని సొలొమోను చేత మందిరం కట్టించుకుంటాను, నీ కుమారుడి చేత కట్టించుకుంటాను. ఎందుకంటే అతని కాలంలో యుద్ధాలు ఏమీ రాకుండా అతను నేను కాపాడి అతని చేత మందిరాన్ని కట్టించుకుంటాను, నీ చేతని కట్టించుకోను అన్నాడు. ఎందుకు అంటే అతడు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమంది ప్రాణాలు తీసినవాడు. కాబట్టి దేవుడు చూడండి, ఎన్ని పరిస్థితులు దావీదుకి వెళ్ళినా
దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. సరే, ఈ రాత్రి మీకు ఒక మాట ఏంటంటే, దేవుడు ఒక మనిషికి తోడుగా ఉండాలి అంటే ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆయన? ఒక మనిషికి దేవుడు తోడుగా ఉండాలి అంటే ఎప్పుడు దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటాడు? రక్షణ పొందితే సరిపోద్దా? రక్షణ పొందితే సరిపోదా? మరి ఇంకా చూసారా, రక్షణ పొందితే సరిపోరట. రక్షణ పొందిన తర్వాత ఆ ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవించాలట. చాలాసార్లు అంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటే భర్త అయిపోడట, పెళ్లి చేసుకుంటే భార్య అయిపోదట. మరి ఎప్పుడవుతారట? మరి ఎప్పుడవుతారట? లోకమేమో పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు అంటారు. మరి ఏళ్ళని అడిగితేనేమో పెళ్లి చేసుకుంటేనే భర్త అయిపోవడం, పెళ్లి చేసుకుంటేనే భార్య అయిపోదు అంటారు. ఏంటి, ఎందుకంటారు? వాళ్ళు లోన జరిగేవి వాళ్ళకి తెలియదు కదా. లోన భార్యాభర్తల మధ్య వాళ్ళింట్లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. లోకమంతా భార్యాభర్తలు అనుకోవచ్చు, కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు కారు. ఎన్ని కుటుంబాలు చూడండి ఈరోజు ఎలాగున్నారంటే, సమాజం అంతటికీ వీళ్ళ భార్యాభర్తలే, కానీ ఇంట్లో మాత్రం వీళ్ళ భార్యాభర్తలు కారు. కారణం ఏంటి అంటే, ఒకరంటే ఒకరికి పడతా లేదు, ఒకరి మాట ఒకరు వింటా లేదు. అందుకని ఒకరికి ఒకరికి వ్యతిరేకం అయిపోతున్నారు వాళ్ళు. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని కాపాడాలి అంటే నువ్వు దేవుడు మాట వినాలి. రక్షణ పొందినంత మాత్రానికే సరిపోదు. రక్షణ పొందిన తర్వాత ఆయన ఆజ్ఞలను లేక ఆయన చెప్పిన ప్రతి మాటను నువ్వు విని దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు అప్పుడు దేవుడు తోడై ఉంటాడు నీకు. చాలామంది అనుకుంటున్నారు, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను మారు మనసు పొందేశాను కదా, ఇంకా దేవుడు నాకెందుకు తోడుగా ఉండడు అంటారు. కానీ నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఆ మార్పును నువ్వు కనబరచాలి కదా. నువ్వు మారేవని చూపిస్తేనే కదా దేవుడు నీకు తోడుగా ఉండేవాడు. నువ్వు మారేనని చూపించకుండా దేవుడు నీకెలా తోడుగా ఉంటాడు? ఒక మనిషికి దేవుడు తోడై ఉన్నాడు అంటే ఆ మనిషి ఆయన మాట వినేవాడైతేనే దేవుడు తోడుగా ఉంటాడు. అందరికీ దేవుడేమీ తోడుగా ఉండడు. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు, నన్ను నమ్ముకున్నావు కదా, నా మాట వింటున్నావా? నేను ఏమైతే నీకు చెప్తున్నానో అది నువ్వు అనుసరించగలుగుతున్నావా? నిజంగా నువ్వు నా మాటను అనుసరిస్తే ఈరోజు మరలా నేను నీతో చెప్తున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పుడు దాకా? మరలా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా కదా. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. కీర్తన 48వ కీర్తన, కీర్తన గ్రంథము 48వ కీర్తన 48వ కీర్తన 14వ వచనమండి. 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. సరే, మన దేవుడు మనకు ఎంతకాలం అంటే సదాకాలము మనకు తోడుగా ఉంటాడట. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతూ తన శిష్యులకి, తనతో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. నేను ఎప్పుడూ మీతో ఉంటాను. అంటే నేను మీతో ఉంటాను అంటే మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని కాపాడుతాను, అన్ని పరిస్థితుల్లో నేను మీతో ఉంటాను. అందుకని దావీదు అంటున్నాడు, నేను ఒంటరిగా ఉన్నను, నేను సురక్షితముగా నిద్రపోతాను. నేను కారణం ఏంటి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అది దేవుని బిడ్డలకున్న ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సరే నాకేంటండి భయం అంటారు. వీళ్ళు ఎప్పుడూ భయపడరు. ఎందుకు భయపడరు అంటే, దేవుడే నాతో ఉంటున్నప్పుడు నేను ఎందుకు భయపడాలా? బైబిల్ అంటాడు, నువ్వు నాగుపాములను, సింహములను, భుజంగములను అనగదొక్కగలవు, నేను నీకు తోడుగా ఉంటాను. దావీదు కీర్తన 91వ కీర్తన అంటాడు, నేను అతనికి తోడై ఉన్నాను అంటాడు. అతనికి నేను తోడై ఉండడం వల్ల అతను నేను కాపాడుతున్నాను అంటాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 91వ కీర్తన, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో చూడండి, 15వ వచనం అండి. 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. సరే, నన్ను ఎవరైతే
నన్ను నమ్ముకుంటారో నా ప్రజలకి, నా మాట వినేవారికి నేను వాళ్ళకు తోడుగా ఉంటాను. ఎప్పుడు తోడు అవసరము అంటే శ్రమలో. అందుకని అంటారు, ఒక భర్తకు భార్య విలువ, భార్య భర్తకు భర్త విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటేనంట, ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒకరికి అప్పుడు అర్థమవుతుందట. ఇవేవీ లేనప్పుడు, అన్నీ బాగున్నప్పుడు భార్య అంటే భర్తకి విలువ తెలియదు, భర్త అంటే భార్యకి విలువ తెలియదు. ఒకరికి కష్టం వచ్చినప్పుడు తన భర్త కానీ తన భార్యని ఎంతగా చూసుకుంటాడో, అయ్యో నాకు ఇందుకు భర్త అవసరమా అని అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. లేదు, ఒకవేళ భర్తకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, భార్య తనను అంతగా చూసుకుంటున్నా, అందుకు నాకు భార్య అవసరమా, నీకెందుకు భార్య అవసరం. చాలాసార్లు ఈ రోజులు అదే కదా, స్త్రీలందరూ కూడా అంటే పురుషుల మీద ఏం చెప్తున్నారంటే, ఆడది ఒక బానిసగా ఉంటుందట. ఈరోజు భారతదేశంలో అంటే భారతదేశంలోని స్త్రీని గౌరవించాలి అంటారట, కానీ భారతదేశంలో స్త్రీని అణిచినట్లుగా ఏ దేశంలోని స్త్రీని అంతగా అణచలేదట. పైకి చెప్పేదేమో స్త్రీని, మన దేశంలో స్త్రీని గౌరవించినట్లుగా ఎక్కడో గౌరవించరు అంటారు, కానీ లోన జరిగేవన్నీ కూడా స్త్రీని అణిచివేయడానికే చూస్తున్నారు. స్త్రీ అనే ఆమె ఎప్పుడు కూడా బయటికి రాకూడదు, మన చరిత్రంతో చూస్తంతే కదా. కానీ యేసు ప్రభువారు అలాగ చెప్పలేదు. అందుకని ఆదాముకి దేవుడు చెప్పినప్పుడు, ఆదామా నీకు సాటి అయిన సహాయం నేను చేస్తున్నాను. నీ భార్య అంటే ఎవరో తెలుసా, నీకు సాటి అయిన సహాయం. అవ్వకు చెప్పాడు, అవ్వ మరి నీ భర్త అంటే ఎవరో తెలుసా, నీ సాటి అయిన సహాయం. శ్రమలో ఒకరిని ఒకరు తోడై ఉండాలా అది. కాబట్టి ఈ రోజున నీకు దేవుడు ఎందుకు అవసరము అంటే, ఈరోజు లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు ఇప్పుడు అవసరం లేదండి. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, దేవుణ్ణి ఈ రోజుల్లో లోకంలో ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వారికి ఎందుకు యేసుప్రభువారు అవసరం లేదో తెలుసా, వాళ్ళకి జబ్బు లేదు, డబ్బు కొరత లేదు. వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి శరీరంలో ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఉన్నంత వరకు దేవుడు నీకు అవసరం లేదు, నీకు డబ్బు ఉన్నంత వరకు, నీ ఆస్తి ఉన్నంత వరకు దేవుడు నీకు అవసరం లేదు. ఈ రెండాట్లో ఏదో ఒకటి పోతేనే కానీ అప్పుడు దేవుడి విలువేంటో అర్థం కావట్లేదు మనుషులకి. అప్పుడు మనుషులకు అర్థమవుతుంది, అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అందుకనే దేవుడు మానవుడికంట సుఖ దుఃఖాలను రెండు ఎందుకు జత చేశాడు అంటేనంట, సుఖంలో దేవుడు అవసరం లేకపోయినా కష్టం వచ్చినప్పుడైనా దేవుడు అవసరం అవుతాడట. అందుకనే మానవుడికి కొన్ని కష్టాలను ఎందుకు దేవుడు పెట్టాడంటే, ఈ కష్ట సమయంలోనైనా సరే వాడు దేవుని వెతుకుతాడేమో, దేవుని తనువులాడతాడేమో అనట కొన్ని కష్టాలు మానవుడికి ఈ భూమి మీద పెట్టాడట. ఈ కష్టాలు అనుభవించేటప్పుడు నిజంగా వాడికి ఏమాత్రమైనా లేదు, ఇన్ని బాధలు నేను పడుతున్నానంటే నీ బాధల్లో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఇంక దేవుడే, నన్ను సృష్టించిన వాడే నన్ను విడిపించాలని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నిజంగా మనిషికి తోడై ఉంటాడట. అందుకనే ఈ 91వ కీర్తన అన్నాడు, అతని శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా అంటే మనకు ఎప్పుడు అవసరము, లేక ఎప్పుడు మనకు తోడు కావాలి, మన కష్టంలో ఉన్నప్పుడు కానీ, మన శ్రమలో ఉన్నప్పుడు కానీ, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, ఈ లోకంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఇలాంటి ఎన్నో పరిస్థితుల్లో నీకు దేవుడు ఎందుకు తోడు అవసరం అంటే, ఆయన లేకపోతే మనకు అన్ని సమస్యలే, ఆయన ఉంటే నీకు అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అందుకనే మీకు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్పాను, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. యేసు ఎక్కడైతే ఉండడో, ఎవరు హృదయములో అయితే యేసు ప్రభువారు లేరో వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరకదు. మీరు ఎక్కువ చూడండి, యేసు ప్రభువారిని హృదయపూర్వకంగా మారు మనసు రక్షణ పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు చచ్చిపోవడానికి ఇష్టపడరు, ఆత్మహత్యను మాత్రం చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే, ఒకవేళ వారు అలాగని చచ్చారు అంటే వాళ్ళకి దేవుడు లేనట్టే. దేవుడు వాళ్ళకి లేకపోతేనే వాళ్ళు అలా చేసుకుంటారు. దేవుడు ఉన్నాడు అని కానీ వారు గుర్తించగలిగితే నేను ఎందుకు చనిపోవాలా, నా దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు చనిపోవాలా, నా దేవుడే నన్ను కాపాడుతాడు, నా దేవుడే నన్ను విడిపిస్తాడు, నేను ఒంటరి వాడిని కాదు కదా, దేవుడు నాకు తోడుకుంటాడు. అందుకనే ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా తను ఒంటరి వాడిని అని ఎప్పుడు అనుకోడు. తనకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనుకుంటాడు. అందుకని మీకు చాలాసార్లు చూపించాను హెబ్రీయులకు రాసిన పత్రికలో, మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా, మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో మనతో సహానుభావం కలిగిన వాడట కదా.
మీ అందరికీ తెలుసు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనకు మన బలహీనతల యందు మనతో సహానుభావం కలిగిన వాడు. అందుకనే ఆయన ఎప్పుడూ కూడా మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన మనకు సహాయం చేయడానికే సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు ఆయన. 4:15 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం కలిగినవాడు. అందుకని దేవుడు అంటాడు, నువ్వు ఏడుస్తే నీతో ఏడుస్తాడు, నువ్వు కష్టములో ఉంటే నీ కష్టాన్ని భరిస్తాడు, నువ్వు బాధలో ఉంటే నీ బాధను పంచుకుంటాడు. మన దేవుడు ఏం సామాన్యుడు కాదండి. ఆయన నీకు తోడుగా ఉండడం అంటే ఏంటంటే నువ్వు పడుతున్న బాధను ఆయన కూడా భరిస్తాడు కదా. సరే, మీకు చూపిస్తాను ఆయన పడతాడా పడ్డా అనేది చూపిస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9 వచ్చినవండి. 63:9 వారి యావత్ బాధల్లో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయన అంటున్నాడు, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడట. మన బాధలన్నిటిలో మనతో కూడా బాధపడగలిగిన దేవుడు ఆయన. అది తోడంటే ఏంటో తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీకు సంతోషంగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండడం కాదు. నీ కష్టములో ఉన్నప్పుడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఇప్పుడు కావాలి నీకు తోడు. అందుకే దేవుడు అంటాడు, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానో తెలుసా? నీతో ఈ లోకంలో మనుషులు ఎవ్వరు లేనప్పుడు, లేక నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, లేక నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. మన దేవుడు మన దుఃఖంలో కూడా మనకు తోడుగుండవాడు. అందుకంటాడు, మీ దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి అంటాడు. మన ఏడ్చిన ఏడుపు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు? నిజంగా తెలియదు. నేను చాలామంది విన్నాను అన్నమాట. నేను ఎంత ఏడ్చానండి నా భర్తకు కూడా తెలియదు అంటారు. కొన్నిసార్లు అలా ఏడ్చిన ఏడుపు తన భర్తకు కూడా తెలియదట. ఎందుకు తెలియదు అంటే ఆమె ఎక్కడో లోన ఏడుస్తూ ఉంటే ఆయన ఎక్కడ చూస్తాడు ఆయన. మన ఏడుపులు మనతో ఉన్నవాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియవు. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఏడ్చిన నీ ఏడుపు అంతా నాకు తెలుసు. అందుకని దావీదు గురించి అంటాడు, దావీదా నీ కన్నీళ్ళన్నీ నేను దాచిపెట్టాను, నువ్వు ఎంత ఏడ్చావో నీ ఏడుపుని నేను చూశాను. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉండే దేవుణ్ణి, నా కృప నీకు తోడై ఉంటుంది. నా కృప నీకు ఏమవుతుందో తెలుసా? నిన్నెప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఎంత తోడుగా ఉంటుంది అంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను నేను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా కృప నువ్వు పొందితే, నన్ను నువ్వు కలిగి ఉంటే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నేను ఎప్పుడు నీతో ఉంటాను. ఎప్పుడు నిన్ను వదలను. నేను నీ వెనువెంటే ఉంటాను. దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఎవ్వరు ఈ లోకంలో అలా తోడుగా ఉండరండి. మీరు ఎవరినైనా చూడండి, లోకములో ఎవ్వరూ మనకంత దేవుడు తోడుగా ఉన్నట్టు ఇంకెవరూ తోడుగా ఉండలేరు. కాబట్టి ఈరోజు నీకు నాకు కావాల్సింది ఎవరు అంటే దేవుడు కావాలా. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే అన్ని పరిస్థితుల్లో నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఆయన దగ్గర ఏ సమస్యకైనా సరే ఇక నేను చెయ్యలేను అని చెప్పలేడు ఆయన. అందుకని బైబిల్ గ్రంథంలో మీకు చాలాసార్లు చూపించాను. ఏమంటాడు అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటాడు ఆయన. నేను చెయ్యలేదంటూ ఏమైనా ఉందంటావా? నేను నీకు తోడుగా ఉంటే
నేను చేయలేనిదంటూ నీకేది ఉండదు. ఎలాంటి అసాధ్యమైన వాటిని కూడా నేను సాధ్యం చేయగలుగుతాను. కాబట్టి దేవుని కృప ఇది మూడవదిగా మనకు ఎలాగుంటుంది అంటే మనకు తోడుగా ఉంటాడనమాట. తోడుగా ఉంటుంది. ఈ తోడు ఎలాంటి పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు వచ్చినా ఈయనెప్పుడు నేను విడిచిపెట్టడం. అందుకని అంటాడు దావీదు యొక్క జీవితంలో మనందరికీ తెలుసు, నేను గాఢాంధకరపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నువ్వు భయపడను అంటాడు. ఎందుకు అతనికి భయం లేదు అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఈ లోకములో అన్ని పరిస్థితుల్లో కూడా అతడు కాపాడబడుతూ ఉంటాడనమాట. దేవుడు తోడుగా ఉన్నవారికి దేవుడు కాపుదల వరకు ఉంటుందన్నమాట. దేవుడు తోడుగా ఎవరికైతే ఉండడో వాళ్ళకి కాపుదల అంటూ ఏమి ఉండదు. అందుకనే ఈ దేవుని కాపుదల లేని వారికి అపాయము అనేది, నాశనము అనేది, మరి కష్టము అనేది వారికి అనుకోని రీతిగా వాళ్ళ జీవితం మీదకి అనేక పరిస్థితుల వరకు వస్తూ ఉంటాయన్నమాట. అందుకని దేవుడు అంటాడు, నేను నీతో ఉన్నాను అనుకో, నీకు తోడుగా ఉంటాను. నీకే కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో నేను నీతో ఉండి నిన్ను ధైర్యపరుస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను ఓదారుస్తాను, నేను నీకు తోడుగా ఉండి నీ శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాను. అందుకనే నన్ను నువ్వు కలిగి ఉన్నావా? నిజంగా నువ్వు రక్షించబడి ఉంటే, రక్షించబడిన తర్వాత ఆయన యొక్క మార్గములో నడుస్తున్నావా? అది అనుసరిస్తున్నావా? ఆయన మాటల్ని మనం ఏమి వింటున్నామో దాని ప్రకారంగా జీవించగలుగుతున్నామా? ఒక్కసారి చూడు. నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని అనుసరించడానికి ప్రయత్నించేయి. దాన్ని అనుసరించడానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో, నువ్వెప్పుడూ ఆశీర్వదించబడతావు. నీకు సమస్య అంటే నీకు ఎప్పుడు కొరత అనేది రానివాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం అండి. 8వ వచనం 17:8. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చూసారా, ఎవరు ఎలాగుంటారు అంటే యెహోవాను తమకు ఆశ్రయముగా చేసుకున్నవారు. 7వ వచనం అండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నువ్వు నిజంగా దేవుని నమ్ముకుంటే ఆయన నీకు ఒక ఆశ్రయముగా మారుతున్నాడట. అందుకని అంటున్నాడు, వర్షము లేని సంవత్సరమున చింతనందువు, కాపు మానవు. నీకంటూ నువ్వు ఎంత కష్టమైన పరిస్థితులు లోకమందరికి వచ్చినా నీకు మాత్రం కష్టం రానివ్వడు. నీకు మాత్రం దేవుడు కొరత చేయడు. నిన్ను అద్భుతంగా దేవుడు పోషించగలుగుతాడు. నిన్ను అద్భుతంగా నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అదే గుర్తు. దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేది నీకు ఎలాగ అర్థమవుతుందంటే, నీ అన్ని పరిస్థితుల్లో ఆయన కాపుదల నీతో ఉంటుంది కాబట్టి, ఆయన నిన్ను విడిపించగలుగుతున్నాడు కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నా కృప నీకు తోడై ఉంటుంది. నన్ను నమ్ముకున్నావు కాబట్టి నా కృప నిన్ను రక్షించడమే కాదు, నా కృప నిన్ను బలపరచడమే కాదు, నా కృప నీకు తోడై ఉంటుంది. నేను నీకు తోడుగా ఉండడం వల్ల అన్ని పరిస్థితుల్లో నా తోడు నీకు ఉండడం వల్ల నీకు అన్నిటిలో విజయం కలుగుతూనే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మీరు ఎన్నోసార్లు చూడండి, దావీదు అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, నా దేవుడు నాకు తోడుగా ఉండడం వల్ల ఎన్నో సమస్యల నుంచి నన్ను విడిపించాడు. ఆ దేవుడు నాకు తోడుగా లేకపోయి ఉంటే నేను ఎప్పుడూ మరణించవలసిన వాడిని. ఆ దేవుడు నాకు తోడుగా ఉండి అనేక సార్లు అనేక మంది మనుషుల చేతుల నుండి, దుర్మార్గుల చేతుల నుంచి ఆ దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు ఆయన. అందుకని ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిజంగా ఆయన కృప నిన్ను కాపాడగలుగుతుందంటే, ఈ లోకములో
ఆయన కృప అంతగా నిన్ను కాపుదల కాసి నీకు తోడుగా ఉండి అన్ని సమయాల్లో నిన్ను బలపరచగలుగుతుందండి. కాబట్టి ఈ మూడవదిగా దేవుని యొక్క కృప మనకేం చేయగలుగుతుంది అంటే మనకు తోడుగా ఉండేది. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వెక్కడ ఉన్నా నీతో ఉంటాడా దేవుడు? నీతో ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా ఆయన నిన్నెప్పుడూ చేయి వదలడు ఆయన. అందుకని దేవుడు అంటాడు, నిన్నెప్పుడూ చెయ్యి విడిచేవాడిని కాను నేను నిన్ను. నా చెయ్యి ఎప్పుడూ నీ కొరకు చాచే ఉంచుతుంది అది కదా. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురుచ కాలేదట. ఆయన చేతులు ఎప్పుడూ మన కోసం చాపే ఉంచుతాడట. కారణం ఏంటో తెలుసా? మనల్ని కాపాడడం కొరకే, మనల్ని రక్షించడం కొరకే ఆయన ఎంత కాపుదల కాస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మూడవదిగా ఆ దేవుని కృప ఎవరికి తోడుగా ఉంటుంది అంటే ఆయన్ని కలిగిన వారికి ఆయన తోడుగా ఉంటాడనమాట. నా జీవితంలో ఆయన తోడుగా ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఇదే మార్గం అన్నమాట. నీకే కష్టంలోనైనా, ఏ బాధలోనైనా, ఏ శ్రమల్లోనైనా, ఎలాంటి అనారోగ్య సంబంధమైన పరిస్థితులైనా నిన్ను ఒంటరిగా వదలడాయన, నిన్ను లేనివాడుగా వదిలిపోడాయన, నీతో ఉంటాడాయన, నీకు అన్ని పరిస్థితుల్లో నిన్ను కాపాడగలుగుతూ ఉంటాడాయన. కాబట్టి మన దేవుడు ఎవరో తెలుసా? మనకు తోడుగా ఉండేవాడు. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, ఏమండి నాకు ఈ సమస్య వచ్చినప్పుడు చేతిలో ₹1 లేదు నాకు, కానీ నా దేవుడు ఎలాగొచ్చిందో ఏంటో కానీ నా సమస్యలన్నీ తీరిపోయాయి. కారణం ఏంటి అంటే ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. అంతే. నీ చేతిలో ఏమీ లేకపోయినా నీ కార్యాలు జరిగించగలుగుతున్నాడు ఆయన, నీ సమస్యను తీర్చగలుగుతున్నాడు ఆయన. ఎలా చేయగలుగుతున్నాడు అంటే ఆయన కృపే నీకు తోడై ఉంటుంది. ఆ దేవుడే నీకు తోడుకుంటున్నాడు. దేవుడు ఎవరైతే తోడుగా ఉంటాడో ఆయన వారి ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడు. దేవుడు తోడుగా ఉన్న వారి యొక్క జీవితంలో వారి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు, నీకు ఎలాంటి అవసరమైనా సరే. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటే నేను అలాగే ఉంటాను. అందుకనే ఒక మాట మీకు చెప్తాను. యాకోబు తన తండ్రి యొక్క ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఆదికాండము 28వ అధ్యాయము యాకోబుకి దేవుడు ప్రత్యక్షమై ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడన్నమాట. సరే, ఏం మాట్లాడాడో చూపిస్తాను. 15వ వచనమండి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూసారా, ఆయన అంటున్నాడు, యాకోబా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను ఆశీర్వదించి మరలా ఈ దేశానికి తిరిగి తీసుకొస్తాను వాగ్దానం చేశాడు దేవుడు. కానీ దేవుడు అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, ప్రభా నువ్వు నాకు తోడై ఉండాలి అంటే నువ్వు నన్ను కాపాడుతున్నావని నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు నన్ను కాపాడుతున్నావని నాకు తెలియాలి అంటే నాకు ఈ పని చెయ్యాలి అన్నాడు ఆయన. సరే, చూపిస్తాను. 20-21 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఆ దేవుడు నాకు ఎలా తోడై ఉన్నాడని నేను చెప్తాను. నేను ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే, నన్ను కాపాడుతున్నాడు అంటే నాకు అన్నీ ఇవ్వాలి కదా. ఏమిస్తాడట? ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని నాకు తెలియాలంటే నేను వెలుచున్న దేశంలో నువ్వు నన్ను కాపాడాలా, తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రమును నాకు నువ్వు దయచేయాలా. ఈరోజు చూడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేది లోకం ఎలా చూస్తుందో తెలుసా? నీ ఎదుగుదలని కోరుతుంది. నువ్వు ఎలాగున్నావు అనేది దానికి సాక్ష్యం. కాబట్టి యేసు ప్రభువుని నువ్వు అంగీకరించిన తర్వాత ఈ లోకములో నీ సమస్యల నుంచి ఎలా దేవుడు విడిపించాడంటావు? నీ కష్టాలు ఎలా దూరమయ్యాయి అంటావు? ఈరోజు దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటావు?
నీ కష్టంలో, నీ బాధలో నిన్ను నీ కుటుంబాన్ని ఆయన పోషించగలుగుతున్నాడా? నిన్ను కాపాడగలుగుతున్నాడా? అందుకనే యాకోబు అంటున్నాడు, నువ్వు నాకు తోడై ఉన్నావు అంటే నేను వెలుచున్న దేశంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రమును నాకు అనుగ్రహించాలి. అది నువ్వు కాపాడడం అంటే, అది నువ్వు నాకు తోడై ఉండడం అంటే. ఈరోజు దేవుడు మనకు ఎలా తోడై ఉన్నాడు? నిజంగా దేవుడు తోడుగా ఉన్నాడా? ఉంటే మన సమస్యలు తీర్చబడుతున్నాయా? దేవుడు నిజంగా మన కష్టాల నుంచి బయట తీసుకొస్తున్నాడా? ఇంకా లేకపోతే అందులోనే ఉంటున్నావా? కాబట్టి అంటున్నాడు, నేను ఆ మనుషునికి తోడై ఉన్నాను, నేను అతనికి తోడై ఉన్నాను కాబట్టి అతన్ని గొప్పవాడిని చేశాను. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు చాలామందికి తోడై ఉన్నాడు. ఆయన బైబిల్ అంటాడు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు. ఇంకొకరు కాదు, ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలామందిని ఎందుకు దేవుడు అలా తోడై ఉన్నంటే వాళ్ళ కష్టంలో ఉన్నారు. యోసేపు ఐగుప్తు దేశంలో అమ్మబడినప్పుడు తనకెవ్వరు లేరు, ఒంటరివాడయ్యాడు. కానీ అతనితో దేవుడు ఉన్నాడు, అతనికి దేవుడు ఉన్నాడు. అందుకనే యోసేపు అంటాడు, అన్నలారా మీరు నాకు కీడే చేశారే కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు, ఆయన నన్ను కాపాడాడు అంతే. ఆయన నాకు తోడుగా ఉండి నాకు ఇంత గొప్ప స్థానంలో తీసుకొచ్చాడు. ఈ రోజు నేను ఐగుప్తు దేశానికి రాజు అయ్యాను అంటే ఎవరిని బట్టో తెలుసా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి. మనుషులు కాదు, మీరు ఎవ్వరు లేరు నాతో. నన్ను కన్న తండ్రి కానీ, నన్ను కన్న తల్లి కానీ, నా అన్నదమ్ములు కానీ, నా బంధువులు కానీ నాకెవ్వరు లేరు. ఒక అనాథగా నేను ఐగుప్తు దేశానికి వచ్చాను. ఈ ఐగుప్తు దేశంలో దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఎంత గొప్పవాడిని చేశాడు. నేను ఎంత గొప్పవాడిని అవ్వడం గల కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా కృప అతనికి తోడై ఉంది కాబట్టి అతను గొప్పవాడు అవుతాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఈ లోకములో నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపిస్తాను. నేను నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాను. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, ఆయన నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టును అంటాడు. నిన్ను దేవుడు గొప్ప చేస్తాడట. ఎంత గొప్ప చేస్తాడు అంటే, ఈ లోకములో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని లోకస్తులు చూసుకొని చేసి సంతోషించేలా చేస్తాడట. చూడు, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుడు అలాగ కాపాడాలి అంటే, అలాగ ఆశీర్వదించాలి అంటే, అలాగ తోడై ఉండి కాపాడాలి అంటే మనం ఆయన మాట వినాలా. ఎప్పుడూ దేవుడిని మన నుంచి దూరం చేసుకోకు. దేవుడు మనకు దూరం అయ్యాడా, దేవుడి యొక్క తోడే ఆ కాపుదల మనకు ఉండదు. దేవుడిని మనం సమీపంలో ఎప్పుడు మన హృదయంలో కలిగి ఉన్నామా, ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు నీ మీదకి వచ్చినా నిన్ను కాపాడతాడు ఆయన, నిన్ను కాపాడతాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుడు నిన్ను, నన్ను ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా కృప నీకు తోడై ఉంటుంది, నా కృప నీకు తోడై ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో నా కృప నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడి ఈ భూమి మీద ఉన్నంత వరకు తింటుకు ఆహారమును, ధరించుకుంటుకు వస్త్రమును నేను నీకు దయచేసి నువ్వు వెలుచున్న ప్రతి మార్గములో నిన్ను కాపాడి మరలా నిన్ను నేను గొప్ప చేసేంతవరకు, మరలా నువ్వు నా రాజ్యం వచ్చేంతవరకు ఈ భూమి మీద నిన్ను, నన్ను ఆ దేవుడు ఎప్పుడూ వదలడు. ఆ రీతిగా నీకు, నాకు దేవుడు సదాకాలము ఆ రీతిగా తోడై ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున